ప్రజల ముందు దోషిగా చూపించే ప్రయత్నం అది రాజకీయంగా వాడుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగులు రాజకీయ నాయకులను వాడుకుంటారు. అవునా? వీళ్ళు వాళ్ళని వాడుకునేది ఏం లేదు. ఉద్యోగుల సమస్యలని పార్టీలు వాడుకోవట్లేదు. ఎవడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నోళ్ళేమో చేస్తున్నాం అంటారు, ప్రతిపక్షంలో ఉన్నోడేమో చేయట్లేదు అంటారు. ఇది కామన్. వాళ్ళకి తెలియనంత అమాయకులుగా సపోర్ట్ రాకపోతే కోపడతారు, అది సపోర్ట్ వచ్చారని ఏమి ఎగబడరు. అంతే. అవును. బేసిక్ గా సపోర్ట్ వచ్చారు. దాంట్లో కూడా కులాల వారీగా విభజనలు ఉన్నాయి, పార్టీల వారీగా విభజనలు ఉన్నాయి, వర్గాల వారీగా విభజనలు ఉన్నాయి. ఎవడు ఉద్యోగ నాయకుడు వాళ్ళకే, ఎవరికి ఇష్టపడిన నాయకుడు వాళ్ళే వేస్తారు. డబ్బులు ఇచ్చారని వేయడము ఉండదు, డబ్బులు ఇవ్వలేదని వేయకపోవడము ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 43% ఇది ఇచ్చాడు ఇప్పుడు పిఆర్సీ అమలు చేసిన తర్వాత. మరి ఎందుకు ఓడగొట్టారు? తర్వాత 27% ఐఆర్ ఇచ్చి 23% ఇది ఇచ్చాడు ఈయన. మరి ఎందుకు ఓడగొట్టారు జనం దాంట్లో? అంటే ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగి నిరంతర అసంతృప్తితో ఉంటాడు. అన్ని వాళ్ళు కోరుకున్న 100లో వీళ్ళు 1, 2 మాత్రమే తీర్చగలుగుతారు. ప్రస్తుతానికి జగన్ కంటే బాబు వీళ్ళకి బెటర్ ఎట్లా అంటే, జగన్ టైంలో లంచాలు తినడానికి కూడా అవకాశం లభించలేదు. ఇప్పుడు లంచాలు తినడానికి ప్రాబ్లం లేదు కాబట్టి అది వస్తేనేమో చట్టబద్ధమైన ఆదాయం. ఈ చట్టబద్ధం కాని ఆదాయం బాగానే వస్తుంది కాబట్టి కంఫర్టబుల్. కానీ ఆ చట్టబద్ధమైన ఆదాయాల మీద పోరాటాలు చేయకపోతే అసలు పట్టించుకోరు ప్రభుత్వాలు, కాబట్టి పోరాడుతారు. కానీ గడిచిన పరిణామాలు